గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. ఈరోజు స్పాండిలైటిస్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి డాక్టర్ వర్ధన్ ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్లో స్క్రోలింగ్ నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్పాండిలైటిస్ గురించి చెప్పండి, ఎందుకు వస్తూ ఉంటుంది, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటండి, స్పాండిలైటిస్ గురించి చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. వాయు తంత్ర యంత్రధర అని చెప్తారు ఆయుర్వేదంలో. అంటే తంత్రము అంటే ఇక్కడ శరీరము అని అర్థం. శరీరం అనేది ఒక మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అది పని చేయడానికి ఏదైతే సహకరిస్తుందో దాన్ని వాతం అంటాం. సో వాతం అనేది ప్రాకృతావస్థలో ఉంటుంది, వికృతావస్థలో కూడా ఉంటుంది. ప్రాకృతావస్థలో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, వికృతావస్థలో అనారోగ్యాన్ని రోగాన్ని కలిగిస్తుంది. సో ప్రాకృతావస్థలో ఉన్నటువంటి వాతము శరీరాన్నే కాకుండా మనస్సును, ఇంద్రియాలను, ఇంద్రియార్థాలను, ఆత్మను కూడా సంయోగపరుస్తుంది. వాటన్నిటినీ స్థిరత్వాన్ని కలిగిస్తుంది, వాటిలో చలన శక్తిని కలిగిస్తుంది. మనం నడిచే ప్రతి గతి కానీ గమనం కానీ అన్నీ కూడా ఈ వాతం వల్లనే. ఆ వాతం అనేది ఏదైతే నార్మల్గా ఉందనుకోండి, సుఖ సంజ్ఞకం ఆరోగ్యం వికారో దుఃఖమేవచ అంటారు. అంటే సుఖాన్ని కలిగించేది ఆరోగ్యం, దుఃఖాన్ని కలిగించేది వికారం ఆర్ రోగము అంటాం. సో స్పైన్ని మనం తీసుకున్నట్లయితే స్పైన్లో చేంజెస్ ఎక్కడ వస్తాయి? స్పైన్లో కొన్ని యాక్సెసరీ స్పైనల్ స్ట్రక్చర్స్ అంటాం. అంటే మజిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాటిసిమస్ డార్సీ అనే మజిల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ మజిల్ అని ఉంటుంది, ఇంటర్నల్ ఆబ్లిక్ మజిల్ అని ఉంటుంది. సో ఇట్లా ట్రెపీజియస్ అనే మజిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్పైన్ని, ఆ మజిల్స్ అనేవి మనల్ని కాపాడుతూ ఉంటాయి, స్ట్రెంథన్ చేస్తూ ఉంటాయి. అలానే లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఇలియోసాక్రల్ లిగమెంట్ అని, సాక్రో ఇలియాక్ లిగమెంట్ అని, ఇంకా సాక్రో స్పైనస్ లిగమెంట్ అని, సాక్రో ట్యూబరస్ లిగమెంట్ అని. ఇలా ఆయుర్వేదం ప్రకారం పంచపేశీ శతాని నవస్నాయు శతాని త్రీన్యాస్తి శతాని అంటారు. అంటే 500 పేశీలు, 900 కండరాలు, ఇలా చాలా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనకి స్ట్రెంగ్త్నిస్తాయి. వాటిలలో ఏ చిన్న తేడా వచ్చినా అవి కాస్త స్పైనల్ కండిషన్స్కి దారితీస్తుంటాయి, వెన్ను నొప్పికి దారితీస్తూ ఉంటాయి. సో ఆయుర్వేదంలో ఏంటంటే శూలను కలిగిన ప్రతిదీ కూడా వాతరోగం కిందకి తీసుకుంటాం. దాంట్లో చిన్న మోకాలని నొప్పే కానివ్వండి, సంధివాతమే కానివ్వండి, లేదా గ్రీవవాతమే కానివ్వండి, కటివాతమే కానివ్వండి, లేదా పక్షవాతమే కానివ్వండి, ఇవన్నీ కూడా నానాత్మజ రోగాలు అంటారు. వీటన్నిటి కూడా వాతం వల్లనే ఏర్పడతాయి. ఓకే, కాలర్ ఉన్నారండి విజయవాడ నుండి, విశ్వేశ్వరరావు గారు. వర్ధన్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మాకు కుడికాలు, రైట్ సైడ్ కుడికాలు అంతా పట్టేసింది సార్. ఓకే, ఎప్పటి నుంచి అండి? హలో, దాన్ని ఏం చేయాలి సార్? కొంచెం కుడికాలు అంతా రైట్ సైడ్ అంతా. అంటే కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, నడుముకి ఏమన్నా నొప్పి వస్తుందా, ఓన్లీ కాలుకే నొప్పి వస్తుందా? ఏం లేదండి, డిస్క్ L3 L4 తేడా వచ్చిందని చెప్పారండి చూపిస్తే. ఓకే, ఎప్పటి నుంచి? ఒక 1.5 month అండి సుమారు. ఎట్లా కింద పడ్డారా ఏమన్నా? లేదు సార్. ఏం పని చేస్తుంటారు? ఖాళీ అంటే మామూలుగా ఫైనాన్స్ బిజినెస్ అండి. ఎక్కువగా నిల్చుంటారా లేదా కూర్చుంటారండి? ఎక్కువ కూర్చుంటారు. అంటే యాక్చువల్గా మీరు చెప్పిన కాలు పట్టేస్తుంది అని చెప్పడం కూడా ఒక లక్షణమే అండి. స్తంభనం అంటాం దీన్ని. స్తంభ రుక్తోదా అని ఈ గృద్రసి వాతానికి లక్షణాలుగా చెప్తారు. అంటే ఏంటంటే నడుములో L3 L4 L5 ఆ ఏరియాలో ఏదైతే సాక్రల్ ప్లెక్సస్, లంబార్ ప్లెక్సస్ ఉంటుందో, అంటే ఒక గ్రూప్ ఆఫ్ నర్వ్స్, ఒక కొన్ని నరాలన్నీ కూడా జత కలిసినటువంటి స్థానాన్ని లంబార్ ప్లెక్సస్, సాక్రల్ ప్లెక్సస్ అంటారు. ఆ ఏరియాలో ముఖ్యంగా వచ్చే నరము సయాటిక్ నర్వ్ అంటాం. ఆ నరం కనుక ఒత్తిడికి గురైందనుకోండి, అది తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా కూడా ప్రసరం చెందేటువంటి నరం అన్నమాట. దాంట్లో కనుక ఒత్తిడి గురవుతే అది మొత్తంగా కూడా నొప్పి రావచ్చు, పోట్లు రావచ్చు, మీరు అన్నట్టు స్తబ్దత్వము, స్తంభనము అని అంటాము, అది కూడా రావచ్చు. దానికి ఏంటంటే మీరు కొంచెం ఇనిషియల్గా మినిమం పోస్చర్ మార్చుకొని, అంటే మీ నిలబడే పద్ధతి, కూర్చునే పద్ధతి మార్చుకొని, మీరు ఎక్కువగా కూర్చుంటున్నాను అంటున్నారు కాబట్టి ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడి అటు ఇటు తిరగడం కనుక చేస్తే దాంట్లో సెట్ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. లేదు సివియర్గా ఇంకా కంప్రెషన్ ఉంది అంటే దానికోసం లోపలికి తినే మందులు ఉన్నాయి, బయటికి చేసే చికిత్సలు ఉన్నాయి, ఆహారపు అలవాట్లు, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ కూడా చేసే, వ్యాయామాలు కూడా చేసేటువంటి ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి. దానికోసం మిమ్మల్ని ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రైడే, ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ విజయవాడ వస్తాను, అక్కడికి ఒకసారి వచ్చి కలవండి. నెక్స్ట్ సింగరాయకొండ నుండి శైలజ ఉన్నారు. శైలజ్ గారు, డాక్టర్ వర్ధన్ ఉన్నారు, మాట్లాడండి.
హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు 20 సంవత్సరాల నుంచి సయాటికా పేషెంట్ సార్. నేను ఓకే సార్ 20 సంవత్సరాల నుంచి సయాటికా పేషెంట్ సార్. నేను ఓకే చెప్పండి. చాలా బాధపడుతుంటే అప్పుడు గుంటూరు విజయభాస్కరరావు గారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఓకే నాకు బాబు పుట్టాడు. కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను సార్. నేను ఓకే అసలు మీ వయసు అండి? చాలా బాధపడుతున్నాను సార్. నేను సార్ కొంచెం నడిచిన ఒక 5 నిమిషాలు ఏంటి సార్. నాకు 52 సంవత్సరాలు సార్. ఓకే, ఒకసారి మరి మిమ్మల్ని చూడాల్సి వస్తుందండి. మీరు 20 సంవత్సరాల ఇది వ్యాధి చెప్తున్నారు కాబట్టి మీ స్పైన్లో కానీ మీ మజిల్స్లో కానీ బ్యాక్లో ఎంత చేంజ్ వచ్చింది అనేది తెలుసుకోవాలి. అది మజిల్ ఇన్ఫ్లమేషనా, లేకపోతే కండరాలు, ధమన్లు, సిరలు వీటిల్లో ఏమైనా తేడా వచ్చిందా, లేదా నరాలలో ఏమైనా తేడా వచ్చిందా, డిస్కులలో సమస్య ఏమైనా ఏర్పడిందా అనేది చూడాల్సి ఉంటుంది. దానికోసం సింగరాయకొండ అంటున్నారు, మరి మీకు విజయవాడ దగ్గర అవుతుండొచ్చు. నెక్స్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే విజయవాడ రాజమండ్రి వస్తాను. అక్కడికి ఒకసారి వచ్చి కలవండి సార్, రిపోర్ట్స్ అనేది తీసుకొని. నెక్స్ట్ కర్నూలు నుండి రాజు ఉన్నారు. రాజు గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది సార్. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది సార్. ఎప్పటి నుంచి అండి? నాకు 3 years అండి సార్. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు రాజు గారు. పెయిన్ మొత్తం ఎక్కువ ఉంది సార్. ఓకే, చేతులకు కాళ్ళకు మొత్తం పెయిన్ వస్తుంది సార్. ఇది కిందికి పెట్టినట్టు. ఇప్పుడు ఏం మందులు వేసుకుంటున్నారా, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా? ప్రజెంట్ మందులు ఏమి వాడడం లేదు సార్. ఒకటండి, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే దాంట్లో చాలా లక్షణాలు కనబడతాయి. మెయిన్ సిమ్టమ్స్, మార్జినల్ సిమ్టమ్స్, ఇన్ఎక్స్ప్లికబుల్ సిమ్టమ్స్ అని 3 రకాల సిమ్టమ్లు కనబడతాయి. అంటే ఓన్లీ మెడలో వచ్చేటువంటి యాక్సియల్ సర్వైకల్ పెయిన్ అంటాము, అది రావచ్చు. లేదా చెయ్యంతా పాకేటువంటి సర్వైకల్ రాడిక్యూరోపతి రావచ్చు. లేదా కండరాలు వీక్నెస్ అయిపోయేటువంటి సర్వైకల్ మయోపతి రావచ్చు. ఇవి మెయిన్ సిమ్టమ్స్ లాగా కనబడతాయి. దాంతోపాటుగా నెక్స్ట్ వస్తే మార్జినల్ సిమ్టమ్స్ అంటారు. అంటే షోల్డర్ పెయిన్ రావచ్చు, లేదా మైగ్రేన్ అటాక్స్ రిపీటెడ్గా రావచ్చు, లేదా షాకులు కొట్టేటువంటి వ్యాధులు రావచ్చు, లేదా వర్టిగో అంటాం, అంటే కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అయిపోయే లక్షణాలు కనబడవచ్చు. ఇవన్నిటితో పాటుగా ఇన్ఎక్స్ప్లికబుల్ సిమ్టమ్స్ అంటాం, అంటే చాలా తక్కువ మందిలో వస్తూ ఉంటుంది. ఒక 10,000 మందిలో ఒకరికి వస్తుండొచ్చు. చెయ్యంతా ఎండిపోయినట్టుగా, కండరాలన్నీ కూడా ఎండిపోయినట్టుగా అయిపోయి పెరాలసిస్ వచ్చినట్టుగా, మోనోప్లేజియా వచ్చినట్లుగా కూడా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. సో మీరు ఏ లక్షణాలలో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ దోషాలు, ఏ ధాతు లెవెల్లో మీకు తేడా వచ్చింది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా చికిత్స చేస్తే బాగుంటుంది. దానికోసము ఫస్ట్ మీ శరీర ధర్మాన్ని చూడాలి, ప్రకృతిని అసెస్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు చికిత్సలు మందులతో తగ్గుతుందా, లేకుంటే మేరు చికిత్స, మర్మ చికిత్స అని చేస్తాము, అవి ఏమన్నా అవసరం ఉంటాయా అనేది చూడాల్సి ఉంటుంది. మీరు కర్నూలు అన్నారు, నెక్స్ట్ వీక్ నుంచి కర్నూలులో కూడా మేరు చికిత్స ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు ఒకసారి వచ్చి కలిస్తే మీకు చూసి మీకు మందులతో అయిపోతే మందులు ఇద్దాము, లేదంటే చికిత్సలు కూడా చెప్దాం. నెక్స్ట్ మార్కాపురం నుండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్తో మాట్లాడండి. హలో సార్ చెప్పండి. నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి. హలో చెప్పండి సార్. సార్ నాకు వచ్చేసి కీళ్ళవాతం ఉంది సార్, ఆర్థరైటిస్ ఉంది, ఓకే. ప్లస్ థైరాయిడ్ ఉంది సార్. ఇది కీళ్ళవాతం అనేది ఆయుర్వేదంలో పూర్తిగా వెళ్ళిపోద్దా సార్? అంటే థైరాయిడ్ ఉంది, దానివల్ల దీనికి ఏమైనా సమస్య ఉందా సార్? థైరాయిడ్ ఉన్నా కూడా ఇది పూర్తిగా తగ్గిపోద్దా? ఒకటండి, ఇది ఆయుర్వేదంలో దీన్ని ఆమవాతం అంటామండి. అంటే అంగమర్ద అరుచిస్తృష్ణ ఆలస్యం గౌరవం జ్వర అపాకశూనతాంగానం ఆమవాతస్య లక్షణం అంటాం. అంటే అంగమర్దం అంటే బాడీ పెయిన్స్ ఉంటాయండి, అరుచి అంటే టేస్ట్ తెలియకుండా ఉంటుంది, తృష్ణ అంటే ఎక్కువగా దాహం వేస్తుంది, ఆలస్యం అంటే నీరసంగా ఒక దగ్గర కూర్చొని ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది, గౌరవం అంటే శరీరం అంతా కూడా బాగా భారంగా ఉన్న ఫీలింగ్, హెవీనెస్ అనే ఫీలింగ్ కనబడుతుంది. అపాకశూనతాంగానం అంటే మీకు ఎక్కడైతే జాయింట్లలో షిఫ్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ ఇవన్నీ కూడా కలుగుతాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఆమవాతంలో లక్షణం
వృశ్చిక దంశవత్ వేదన అంటాం. అంటే తేలు కరిస్తే ఏ విధంగానైతే నొప్పి మంటతో కూడుకున్నటువంటి లక్షణాలు కలుగుతాయో ఆ లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. బేసికల్లీ ఆమవాతం ఎందుకు వస్తుంది అనేది ఆలోచిస్తే మన జీర్ణ వ్యవస్థలో లోపం ఏర్పడడం వల్ల, సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అది ఉత్తరోత్తర ధాతువులు ఏవైతే ఏర్పడుతున్నాయో వాటన్నిటిలో కూడా ఆ టాక్సిక్ మెటీరియల్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు ఆ జాయింట్ స్పేస్లో అది ఇరుక్కుపోయినప్పుడు అక్కడ మన శరీర కణాలే మనకు ఆపోజిట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. సో దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు మిగతా వైద్య విధానాలలో. ఏది ఏమైనా మరి దీనికి చికిత్స ఏం చేసుకోవాలి అని అంటే అదేదో కార్టికోస్టిరాయిడ్ వేసుకోవడం వల్లనో నొప్పిగోలు వేసుకోవడం వల్లనో పోయేది కాదండి. జీర్ణ వ్యవస్థని చక్కబరుచుకోవాల్సి ఉంటుంది. ఆమం ఏదైతే ఉందో, ఏదైతే టాక్సిక్ మెటీరియల్ ఉందో దాన్ని పూర్తిగా జీర్ణమయ్యే విధంగా ఆమహార చికిత్సలు చేసుకోవాలి, దీపనపాచన చికిత్సలు చేసుకోవాలి. దానికోసము మీరు అన్నట్టు పూర్తిగా తీసివేయగలమా లేదా అనేది ఆమావస్థలనే ఉందా లేక ఆమ విషంగా మారిందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆమ విషంగా మారితే 1.5 to 2 years దాకా కూడా చికిత్సలు అవసరం ఉంటాయి. లేదంటే 6 నెలలు సంవత్సరంలో కూడా పూర్తిగా మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయ్యే విధంగా, మీకు నొప్పులు తగ్గే విధంగా మనం చేసుకోవచ్చండి. దానికోసం మీరు ఒకసారి రండి. మీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి, మీ సివియారిటీని బట్టి మనం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ భీమవరం నుండి అమ్మాణి ఉన్నారు. అమ్మాణి గారు, డాక్టర్ వర్ధన్ ఉన్నారు, మాట్లాడండి. అమ్మా హలో, నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, చెప్పండి 5 అమ్మా. సంవత్సరాల నుంచి నడుము తెప్పండి. అమ్మా హాయ్, చెప్పండి. బాగా నొప్పి వచ్చేసిందండి. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాను. ఓకే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించుకున్నానండి. ఓకే. కింద పడ్డారా అమ్మా ఏమన్నా? లేదండి, కింద పడటం అలాంటివి ఏమి లేవండి. కొంచెం మాది పల్లెటూరు అండి. ఓకే. అది మట్టి గట్ట మెత్తడం అవి చేసిన వల్ల ఎందువల్ల వచ్చేసిందండి. నడుములో నొప్పి అమ్మా? డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కానింగ్ 2 సార్లు చేయించుకుంటే మామూలుగా అవన్నీ అరిగిపోయినాయి అమ్మా అని చెప్పారండి. ఎంత మీ వయసు ఎంత అమ్మా? 45, 48 ఉంటాయండి. ఓకే అమ్మ. పిల్లలు ఉన్నారా? మా పాప బాబునండి. నార్మల్ డెలివరీ అమ్మా లేకపోతే సీజర్? మామూలు డెలివరీనండి. ఓకే ఓకే అమ్మా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన వాతం పెరగడానికి 2 కారణాలమ్మా. ఒకటి ధాతుక్షయం, ఇంకోటి మార్గావరోధం అంటాం. ధాతుక్షయం అంటే మన భూమికలకి వాతానికి చాలా దగ్గర సంబంధం, అన్యోన్య ఆశ్రయీభావ సంబంధం అంటాం. అంటే భూమికలు కనుక క్షీణదశను పొందాయనుకోండి వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగిపోతే మీకు నొప్పి, శూల ఇవన్నీ కూడా కలుగుతాయి. 42 రకాల లక్షణాలు కనబడవచ్చు. సూదులతో పొడిచినట్టు కావచ్చు, పట్టేసినట్టు కావచ్చు, పిండేసినట్టు కావచ్చు, తిమ్మిర్లు పట్టవచ్చు, మంట, పోట్లు ఇవన్నీ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి? వాతం ధాతుక్షయజన్య వాతంలో కలుగుతాయి. అంటే భూమిక అనేది క్షీణదశ పొందినప్పుడు, వాతం పెరిగిపోయినప్పుడు వస్తుంది. దానికి నార్మల్గా 40 ఏళ్ళు దాటాయనుకోండి, మీ శారీరకంగా మీరు కొంచెం తగ్గిపోయినప్పుడు, ఆ భూమికల స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయినప్పుడు అప్పుడు కలుగుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే మార్గావరోధం వల్ల, అంటే కింద పడి దెబ్బ తగలడం వల్ల ఏదైతే లోపల నరాల వెళ్ళే దారి ఉందో ఆ దారి అడ్డగింపబడడం వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. సో మీకు వ్యాధి ఎక్కడ ఉంది, దేనివల్ల కలిగింది అనేది మనం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా చికిత్స చేయడం సులభం అవుతుందమ్మా. కారణం తెలుసుకుంటే చికిత్స సగం అయిపోయినట్టే. అందుకని మీరు భీమవరం అంటున్నారు, నెక్స్ట్ శనివారము రాజమండ్రికి వస్తాము. ఒకసారి మా ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసేసి మీరు కనుక్కోండి మా టైమింగ్స్ ఎప్పుడు ఉన్నాయనేది. దాన్ని బట్టి మీరు రాజమండ్రి వస్తే మీ రిపోర్ట్స్ అన్నీ చూసేసి మిమ్మల్ని కూడా ప్రత్యక్షంగా చూసి మీకు జవాబు చెప్పడానికి వీలవుతుందమ్మా. నెక్స్ట్ గుంటూరు నుండి శివనారాయణ ఉన్నారు. శివనారాయణ గారు, డాక్టర్తో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. మాకు ఎడమ కాలు నొప్పి ఉండిద్దండి. 20 కాడి నుంచి లాగుతా ఉండిద్ది మోకాలు. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఈ ఎడమ 20 కాలు మోకాలు నడుము లాగుతా ఉండిద్ది. స్పాన్లు అయితే ఏదో ఎంఆర్ఐ తీశారు 2-3 సార్లు. ఓకే. L4 అది కొంచెం L4, L5 సమస్య అని చెప్పుంటారు. అది ఓకే. ఇప్పుడు మరి మందులు వేసుకుంటున్నారా? మందులు వేసుకుంటున్నామండి, మరి ఏమి తగ్గట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఒక 10 years నుంచి ఉందండి.
ఒకటండి మీకు L4 L5 సమస్య అనగానే ఆ L4 L5లో డిస్కులు అనేవి ఉంటాయండి. వెన్నుముకకి మధ్యలో డిస్కులు అన్నీ ఉంటాయి. అదేంటంటే మనకి కుషన్ లాగా పనిచేస్తుంది. మనల్ని రెండు దగ్గరికి రాకుండా గుద్దుకోకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. అది మీరు ఒకవేళ ఎక్కువగా నిలబడడం, ఎక్కువగా కూర్చోవడం, ఎక్కువగా పడుకోవడము లేదా బరువులు ఎత్తడం ఇలాంటి పనులు చేస్తే ఆ వెన్నుపూసకి మధ్యలో ఉన్న డిస్క్కి పగుళ్ళు వాసి లోపల ఉన్నటువంటి గుజ్జు బయటకు వస్తుంది. ఆ గుజ్జు బయటకు వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి నరాల మీద పడ్డప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు ఆ నరం మొత్తం కూడా మీకు తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కలుగుతాయి. అలా కలిగిందే మీకు తొంటి భాగంలో నొప్పి, మోకాల భాగంలో నొప్పి, పిక్కల భాగంలో నొప్పి, కాళ్ళ దాకా ప్రసరం పొందేటువంటి ఈ సయాటికా నర్వ్ ఒత్తిడి గురవడం వల్ల మీకు ఇవన్నీ లక్షణాలు కనబడుతున్నాయి. దీన్ని సయాటికా అంటాము. ఆయుర్వేదంలో దీన్ని గృద్రసీ వాతం అంటాము. ఎందుకంటే దీనికి సివియర్ స్టేజ్లో పేషెంట్ అనేవాడు గద్ద వలె పట్టి నడుస్తూ ఉంటాడు. అందుకని ఆ కాలంతా కూడా లాగుతూ ఉంటుంది. నొప్పి, పోట్లు, మంటలు అన్నీ కూడా ఉంటాయి. సో దీనికి వాతహర చికిత్సలు చేయాల్సి ఉంటుంది, గృద్రసీహర చికిత్సలు చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒకసారి మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని ఫస్ట్ అర్థం చేసుకొని మీకు ఏ స్టేజ్లో వ్యాధి ఉంది, ఏ స్టేజ్లో మనం చికిత్స చేయాలనే దాన్ని బట్టి మీకు మందులతోనవుతుందా లేకుంటే ట్రీట్మెంట్ చేయాలనేది డిసైడ్ చేయాలండి. దానికోసం ఒకసారి వచ్చి కలవండి, మిమ్మల్ని చూసి మీకు ఆన్సర్ చెప్పడానికి వీలు. ఎస్, ఇంతకుముందు మీరు చెప్పారు ట్రీట్మెంట్ గురించి, మర్మ చికిత్సలు చేస్తామని చెప్తున్నారు. మర్మ చికిత్సలు అంటే ఏంటి, అవి ఎట్లా ఉంటాయి? ఒకటండి, మర్మము అని అంటే అది కామన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి అది వేరే అయిపోతుంది, కానీ మర్మం అంటే సీక్రెట్ అయిపోతుంది. అదే ఆయుర్వేదంకి వచ్చేస్తే మ్రియతి అనేనీతి మర్మము అంటాం. అంటే మారయంతీతి మరణకారిత్వాత్ మర్మ అంటారు. అంటే ఎక్కడైతే మాంస, శిర, స్నాయు, అస్థి, సంధి, అంటే మాంసం అంటే మజిల్, శిర, స్నాయు అంటే ఈ వెయిన్స్, లిగమెంట్స్, లేదు బోన్స్, జాయింట్స్, అన్నిటి దగ్గర కూడా ఒక స్పెషలైజ్డ్ పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ని మర్మము అంటాం. సో ఆయుర్వేదం ప్రకారం శరీరంలో సుశ్రుతిని ప్రకారం మెయిన్గా శరీరంలో 107 మర్మాలు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక్కొక్క 11 మర్మాలు ఉంటాయి. బ్యాక్లో మొత్తం 47 మర్మాలు ఉంటాయి. నెక్ పైన మొత్తం 37 మర్మాలు ఉంటాయండి. సో ఇలా 107 మర్మాలు ఉంటాయి. ఆ మర్మాలని మనం ఆ మర్మ పాయింట్స్ని కనుక కరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తూ మసాజ్డ్ బేస్ థెరపీ చేసినట్లయితే వాటికి బ్లడ్ ఫ్లో సరిగ్గా అవుతుంది. అక్కడ ఉన్నటువంటి టాక్సిక్ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ లివర్కి వెళ్ళి అటు నుంచి ప్యూరిఫై అయిపోయి వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఏమవుతుంది అని అంటే, ఎక్కడైతే ఒకసారి ఆ మర్మం పాయింట్ అనేది కరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే మనం సినిమాలలో వాటిలలో కూడా చూస్తుంటాము, ఒక దగ్గర పాయింట్లో కొడితే వాడికి చేయి పడిపోవడం, కాలు పడిపోవడం, అలాంటి స్పెషలైజ్డ్ పాయింట్స్ని మర్మాలు అంటారండి. సో వాటిని స్టిమ్యులేట్ కరెక్ట్గా చేసి ఆరోగ్యాన్ని పెంపొందించడం మర్మ చికిత్స అంటాం. సో దీంట్లో ఏంటంటే స్పైన్లో చాలా స్పెషలైజ్డ్ పాయింట్స్ ఉంటాయి. సో అలాంటి ఒక కాంజుగేషన్ పాయింట్, ఒక స్పెషలైజ్డ్ పాయింట్ అనేవి చాలా ఉంటాయి. దీన్ని మర్మ పాయింట్స్ అంటాము. అలాంటి మర్మాలని కరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తూ చేసేటువంటి చికిత్సని మర్మ చికిత్స అంటాం. సో మేము దాంట్లో చాలా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ చేస్తామండి. ఏన్షియంట్ ఆయుర్వేదిక్ న్యూరోథెరపీ అంటాం మేము చేసే ట్రీట్మెంట్ని. అందుకని మనం ఇతర వైద్య విధానాలలో ఏదైతే సర్జరీకి వెళ్తున్నారో ఆ సర్జరీని కూడా అవాయిడ్ చేసుకొని కాంప్లికేషన్స్ లేకుండా మన ట్రీట్మెంట్ తీసుకుంటే 95%, 98% సక్సెస్ రేట్ ఉందండి. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుండి సూర్యనారాయణ ఉన్నారు. సూర్యనారాయణ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు రైట్ సైడ్ కాలు పిక్క దగ్గర నుంచి కిందకి పెయిన్ వస్తుంది సార్. ఓకే, అయితే దీనికి ఎంఆర్ఐ చేయించానండి. ఓకే, L5 ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే, ఇక దానికి నుంచుంటే పెయిన్ రావట్లేదు సార్. ఓకే, కొనుక్కున్నా పెయిన్ రావట్లా. మరి ఎప్పుడు వస్తుందండి? అటు ఇటు కదలకుండా నుంచుంటే పెయిన్ వస్తుంది. కంటిన్యూస్గా నిల్చుంటే పెయిన్ వస్తుంది. అంతే సార్. రన్నింగ్ చేస్తున్నా ప్రాబ్లం లేదు. ఓకే, పూర్తిగా కొనుక్కున్నా పెయిన్ లేదు సార్. ఇది ఒక 2 months నుంచి ఉందండి. అంటే మీకు మోషన్ ఫ్రీ ఉంటుందా అండి? ఉంటుంది సార్. ఓకే, ఒకటండి, ఇక్కడ ఆయుర్వేదంలో వాత రోగాలు చెప్పేటప్పుడు పిండికోద్వేష్టనం అనే ఒక టర్మ్ చెప్తారండి. అంటే ఏంటంటే ఈ లెగ్ మజిల్ క్రాంపింగ్ అంటాం. అంటే కాఫ్ మజిల్ క్రాంపింగ్, ఏదైతే మన చీలమండలం ఉంటుందో, ఏదైతే మన పిక్కలు ఉంటాయో దాంట్లో గట్టిగా పట్టేయడం అనేది లక్షణం అన్నాడు.
ఈ పిండికోద్వేష్టనం అనేది ఏదైతే ఉందో ఇది గృద్రసి వ్యాధి అంటే సయాటికాలో ఒక లక్షణము, అది డయాబెటీస్లో కూడా ఒక లక్షణం అండి. ఇంకా ఏంటంటే మనం కరెక్ట్గా నీళ్లు తాగకుండా ఉన్న కండిషన్లో లేదా ఎక్కువగా విరేచనాలు అయ్యి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిన కండిషన్లో కూడా ఈ పిండికోద్వేష్టనం అనేది కలుగుతుంది. పిండికోద్వేష్టనం అనేది కేవలం నానాత్మజ వ్యాధి అండి, అంటే కేవలం వాతం పెరగడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. సో దానికి వాతహర చికిత్సలు చేసుకోవాలి, బృంహణ చికిత్సలు చేసుకోవాలి. బేసికల్గా రూట్ కాజ్లో ఎక్కడైతే నరం నలుగుతుందో, ఏదైతే సయాటికా ఆరిజిన్లో నలుగుతుందో, L4 L5లో నలుగుతుందో ఆ నరాన్ని కూడా మనం నార్మలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ధాతు పోషకరమైనటువంటి చికిత్సలు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు మేరు చికిత్స, మర్మ చికిత్సలు అన్నీ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒక చిన్న లక్షణంగానే కనబడవచ్చు, కానీ దాని ప్యాథాలజీ మొత్తం వెన్నులో ఉంటుంది. ఆ వెన్నుని సరి చేసుకుంటే ఆటోమేటికలీ ఆ నొప్పి కూడా తగ్గిపోతుందండి. నెక్స్ట్ ఒంగోలు నుండి వెంకటేశ్వర్లు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ వర్ధన్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు వెంకటేశ్వర్లు. చెప్పండి సార్. నడువు నొప్పి 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. ఓకే. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే L4 L5 డిస్కులు దెబ్బతిన్నాయి అని చెప్పారు సార్. ఓకే. కానీ మందులు వాడినా కూడా ఏం తగ్గలేదు సార్. ఓకే. కాళ్ళు కూడా గుంజుతూ ఉంటాయి సార్. ఏం పని చేస్తారు? నేను మేస్త్రి పని చేస్తుంటా సార్. ఇప్పుడు కూడా నొప్పి వచ్చినాక కూడా అదే పని చేస్తున్నారా? ఇంకా పని వేరే పని ఏం లేదు సార్, అదే చేస్తున్నా సార్. ఒకటండి, ఇక్కడ ఏంటంటే మనం కారణాన్ని తీసేయాలి. మీరు కారణం ఎందుకు వచ్చింది మీకు ఈ నొప్పి? ఎక్కువ కూర్చోవడము, ఇర్రెగ్యులర్గా విచిత్రమైన యాంగిళ్లలో కూర్చొని పనిచేయడం, ఎక్కువగా నిలబడడం, బరువులు ఎత్తడం వల్లనే వచ్చింది. వాటిని కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయాలి. మొదటి నుంచి మనకి వ్యాధి వెళ్ళిపోవాలి అని అంటే రూట్ కాజ్ని తీసివేయాలి. రూట్ కాజ్ ఏంటి? ఇక్కడ మీకు మూలం ఏంటి? మీరు ఎక్కువగా కూర్చోవడం, నిలబడడం, పడుకోవడం లేదా బరువులు ఎత్తడం. వాటిలో మీరు మార్పులు తెచ్చుకొని ఆ మసిల్స్కి ఏవైతే ఆ కండరాల వ్యవస్థకి మీరు పటిష్టం చేసుకొని లోపల ఉన్నటువంటి ముళ్ళును కనుక మనం కరెక్ట్గా తీసివేయగలిగితే ఆటోమేటికల్లీ మీరు మంచిగా అయిపోతారు. కాకపోతే ఏమవుతుందంటే కట్ చేసుకోవడమా, సర్జరీ చేయించుకోవడమా, లేదా బెడ్ రెస్ట్ తీసుకోవడమా, లేదంటే నొప్పి గోళీ వేసుకొని అప్పటి వరకు ఆ టైం వరకు మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయడమా చేస్తే అది ఎప్పటికీ వెళ్ళదండి. దాంట్లో ఆ దోషధాతువులలో ఎక్కడ తేడా వచ్చింది, మీకు వాతం ఎక్కడ పెరిగింది, దాన్ని ఎంతవరకు మనం తీసివేయాలి అనే దాన్ని బట్టి మీకు చికిత్స డిపెండ్ అవుతుందండి. దానికోసం ఒకసారి రండి, మిమ్మల్ని చూసేసి మాట్లాడదాం. నెక్స్ట్ కాశీ ఉన్నారు ఒంగోలు నుండి. కాశీ గారు, మాట్లాడండి డాక్టర్తో. హలో, నమస్కారం అండి, చెప్పండి. మా అక్కతో మాట్లాడండి. బాగలేదు డాక్టర్ గారు. నమస్కారం. నడుములు ఊగులాడుతుంటే నరాలు లబ్బర్లు నడువులేను నడుగు అడుగు పెడుతుంటే లబ్బర్నాలు పైకి స్ప్రింగాలు ఎగురుతుంటాయి. నడుములు ఊగులాడుతుంటది, నడుము కానించి నడుము ఊగులాడుతుంటది. అసలు నరాలు లబ్బర్లు అయిపోయినాయి, నడవలేకపోతున్నా. డాక్టర్ గారు సలాం చేస్తాను. నాకు అమ్మా ఒకసారి మీ రిపోర్ట్లన్నీ ఎవరితోనైనా పంపించండి అమ్మా విజయవాడకి. మీరు ఒంగోలు అంటున్నారు కదా, ఒకసారి మీ రిపోర్ట్లన్నీ ఎవరినైనా తీసుకొని రమ్మనండి, ఫోన్లో మాతో మాట్లాడండి. మీకు మేము ఎంతవరకు సహాయం చేయగలమో చూద్దామమ్మా. రైట్. చాలామంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూసినట్లయితే కాస్త చిన్న ఏజ్లో నుండే వెన్నునొప్పి బాధపడుతున్నారు. దీనికి స్ట్రెస్ ఎంతవరకు రీజన్ అని చెప్తారు? అట్ ద సేమ్ టైం చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అది ఎంతవరకు? స్ట్రెస్ అనేది ఇక్కడ మనము సింపుల్గా చెప్పాలంటే మనం కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, బరువులెత్తే పద్ధతి, వీటన్నిటి వల్ల కూడా మన స్పైన్ మీద స్ట్రెస్ పడుతుంది. బేసిక్ పాయింట్ ఏంటంటే మనం ఓవర్ వెయిట్ ఉన్నా లేదా ఎక్స్టర్నల్గా లోడ్ ఎక్కువగా భరించినా, మన స్పైనల్ స్ట్రక్చర్స్లో టెన్షన్ పెరిగినా అది కాస్త వెన్నునొప్పికి దారితీస్తుందండి, చాలా సింపుల్గా చెప్పాలంటే. సో నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, స్ట్రైట్గా కూర్చుంటే 90 కిలోల వెయిట్ నడుము మీద పడుతుంది. అదే మనము ఆక్వర్డ్ పొజిషన్లో కూర్చున్నాం, కౌచ్ పొటాటో పోస్చర్ అంటారు, అంటే ఇట్లా వంకరగా తిరిగి కూర్చున్నాము, లేదా మనం అనుకుంటాం సోఫాలో కూర్చొని టీవీ రిలాక్స్డ్గా చూస్తున్నాం అనుకుంటాం, కానీ స్పైన్కి చాలా దెబ్బ పడుతూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, 90 కిలోల వెయిట్ పడాల్సింది 180 కిలోల వెయిట్ పడుతుంది. సో ఎక్సెస్ ప్రెషర్ పడుతున్నా కొద్దీ ఇదొక ఆస్పెక్ట్ అండి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం నిలబడతాము, నిలబడ్డప్పుడు స్ట్రైట్గా నిలబడకుండా వంగిపోయి నిలబడుతూ ఉంటాం. స్ట్రైట్గా నిలబడితే ఒక లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంటుంది, మనం ఒక ఊహించుకోవాల్సిన ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఆఫ్ గ్రావిటీకి దాటుతూ వచ్చామనుకోండి బ్యాక్ మజిల్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది.
దీంతో పాటుగా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అని అంటాం, అంటే కడుపులో కూడా ప్రెషర్ పడుతుంది. దీంతో ఏమవుతుందంటే ఆ బ్యాక్ని స్ట్రైట్ చేసే ప్రయత్నంతో ఆ మజిల్ మీద టెన్షన్ పడుతుంది. అది కాస్త ఇంకా వెనక్కి లాగి స్ట్రైట్గా నిలబడాలనే ప్రయత్నం చేసినప్పుడు స్పైన్ మీద చాలా కంప్రెస్డ్ లోడ్ అనేది పడుతుంది. దాంతో సపోజ్ ఒకవేళ 90,000 కిలోల కన్నా ఎక్కువ వెయిట్ పడింది అనుకోండి, ఆ లోపల ఉన్న డిస్క్ కాస్త బయట వలయాలు అనేవి ఉంటాయి, ఆ వలయాలలో పగుళ్ళు ఏర్పడతాయి. దాంతో లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది, ఆ నరం మీద ప్రెషర్ పడుతుంది. ఆ నరం పైన ఒక మైలిన్ షీత్ అని ఉంటుంది, తేమ లాంటి పదార్థం ఉంటుంది. అది కాస్త ఎండిపోయింది లేదా కాటరైజేషన్ అయిందనుకోండి, దాని డ్యామేజ్ని బట్టి నర్వ్ డ్యామేజ్ అనేది డిసైడ్ అవుతుంది. పార్షియల్ డ్యామేజా కంప్లీట్ డ్యామేజా డిసైడ్ అవుతుంది. సో మనం కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, బరువులెత్తే పద్ధతి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మన స్పైనల్ కండిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తాము, అందరం నార్మల్గా యూజువల్గా చేసేది ఏంటంటే అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఆ పూటకి మనం నొప్పి తగ్గించుకునే ప్రయత్నంలో పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. సో పెయిన్ కిల్లర్ వేసుకుంటే కంటిన్యూస్గా వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నార్మల్గా వేసుకున్నప్పుడు ఆ పూటకి మీకు దాని పవర్ ఉన్నంతసేపు నొప్పి తగ్గుతుందే కానీ మూలం నుంచి నొప్పి తగ్గదు. సో మనం చేయాల్సింది ఏంటి, ఆ కండరాలు, లిగమెంట్లు, టెండన్లు ఏవైతే ఉన్నాయో వాటికి పటిష్టం చేసే ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం స్పైన్ స్ట్రెంథనింగ్ చేసే ప్రయత్నం చేయాలి, ప్రాపర్ కండిషనింగ్ చేయాలి, పోస్చర్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆటోమేటికల్లీ స్పైన్ స్ట్రెంథనింగ్గా ఉంటుంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇది వాల్టీ క్లినిక్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.